రెడ్డిక ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో దాదాపు 14 మంది సజీవ దహనం కావడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మృతులు, గాయపడిన వారి వివరాలు తెలుసుకునేందుకు ఏపీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణారావు వెంటనే ఏపీ సీఎస్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మార్కాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి సైతం రేవంత్ రెడ్డి తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎస్తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, దుర్ఘటన పైన అటు ఏపీ ముఖ్యమంత్రి కానీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ కూడా స్పందించారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సజీవ దహనం కావడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తీవ్ర విచారణకు వెలువచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండడంతో ఈ ఘటన చూసుకుంది. సీఎం రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్యదర్శి రామకృష్ణారావు కూడా ఆదేశించారు. మృతులు, గాయపడిన వారి వివరాలు కూడా తెలుసుకునేందుకు ఏపీ అధికారులతో స్వయంగా ఆయనే ఫోన్ చేసి కూడా మాట్లాడారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన మాట్లాడాడు. ఏదైతే సౌకర్యాలను మేము అందిస్తామని కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది కూడా తెలుస్తుంది. అయితే ఉత్తమ వైద్యం సంరక్షణ అందేలా చూడాలని స్పష్టం కూడా చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణారావు వెంటనే ఏపీ సీఎస్ తో ఫోన్ లో మాట్లాడే వివరాలు కూడా తెలుసుకున్నారు. మొత్తం మీద ఎటువంటి సపోర్ట్ అయినా మేము ఇస్తామని కూడా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి తెలియజేశారు. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ప్రధాన సానుభూతి చేశారు. జాతకాతనలు కూడా వాళ్ళకు ప్రధాన చదివితే మా తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎటువంటి సహాయాలు అందిస్తామని కూడా ఆయన వివరించారు. ఏపీ మల్కాపురంలో జరిగిన చంద్రబాబు కూడా సమీక్షించారు. దాని మీద చాలా సీరియస్ కూడా అయ్యారు. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ అధికారులు మంత్రితో, రవాణా శాఖ మంత్రితో కూడా పిలిపించి మాట్లాడారు. బస్సులు అన్ని వెరిఫికేషన్ సర్టిఫికేట్లు సరిగా ఉంటాయి లేదో సీరియస్ గా చెక్ చేసి రోడ్డు మీదకి రావాలి, లేదంటే బంద్ సీజ్ చేయమని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. గురు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్టీఏ రూల్స్ బలంగా పకడ్బందీగా రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడే మాట్లాడుకున్నారు. ఇప్పుడే రెండు రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ అధికారులతో అటు మంత్రులతో కూడా చర్చించారు. ఇది కూడా ఉపేక్షించలేదు. రోడ్డు మీద లైసెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బండి కండిషన్ లోనే ఉంటే రోడ్డు పైకి రావాలి, లేదంటే సీజ్ చేయాలంటే అన్ని బండి సీజ్ చేసి కూడా సీజ్ చేయమని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఫుల్ పవర్ కూడా ఇచ్చారు. ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇటువంటి సంఘటనలు మరోసారి రెండు రాష్ట్రాల్లో హైవే కానీ, పవర్ ఫైరింగ్ కానీ, ఇలా సజీవ దహనం కానీ బస్సులన్నీ కూడా ఉండకూడదని కూడా ఇప్పటికే సీరియస్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడి ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా రోడ్డు పైకి వచ్చే బస్సులు కూడా అన్ని తనిఖీలు కూడా చేస్తున్నారు. ఇప్పుడే ట్రావెలర్స్ బస్సులు, అలాగే ఓల్వో బస్సులు, స్లీపర్ బస్సులు కూడా ఇప్పుడు టన్నుగా అన్ని కూడా చెక్ చేస్తున్నారు. పొల్యూషన్, దానికి లైసెన్సులు, దానికి బ్రేక్ కరెక్ట్ గా ఉండాలి, లేదా సీట్లు కరెక్ట్ గా ఉండాలి, లేదా ఫైర్ అయితే ఏం చేయాలి, ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉండి హైవేలో సర్క్యూట్ అయితే ప్యాసింజర్ ప్రయాణించే వాళ్ళకు కూడా ఎలాగ చెప్పాలి, అవన్నీ దిశ విషయాలు చెప్పాలని కూడా వాళ్ళకి ఇప్పటికే ఆదేశిస్తారు. ఇప్పటికే బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా రోడ్డు పై కూడా ప్రయాణించాలని అధిక వెహికల్ కూడా అవి క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తున్నారు. అయితే మరొకసారి జరగకుండా ఈ ఫైరింగ్ కూడా రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని రవాణా శాఖ అధికారులు కూడా సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా బస్సు ఎత్తే పనులు కూడా పడ్డారని కూడా చెప్పవచ్చు. మీరు అయితే మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఈ బస్సు తెలంగాణలోని నిర్మల్ జిల్లా నుంచి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాకు సంబంధించిన అధికారులతో కానీ, కలెక్టర్తో కానీ సమన్వయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా?
ఖచ్చితంగా ఇప్పటికే అందరూ అక్కడ ఉండే అధికారులతో ఎస్పీతో మాట్లాడాడు, కలెక్టర్ తో కూడా మాట్లాడాడు, ఏమైనా జరిగింది ఏమైనా నిలబడి వివరాలు కూడా తెలుసుకున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయనే స్వయంగా ఫోన్ చేసి కూడా మాట్లాడారు కూడా తెలుసుకున్నారని కూడా మన సమాచారం అందుతుంది. అటు మినిస్టర్లతో కూడా మాట్లాడారు. అప్పుడు అడిగే ప్రధాన చీఫ్ సెక్రటరీ కూడా ఏపీ చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడాడు. ఇలా ఏం జరిగింది, సమీక్షలో ఎలా జరిగింది, ఇలా తీసుకోవాలని రెండు రాష్ట్రాలు ఈ విధంగా ముందుకెళ్లాలని కూడా వాళ్ళు ఆదేశించారు. ఆ రెండు మస్తులు తీసుకుని కూడా ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కూడా ఇప్పటికే గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనివల్లనే రోడ్డు మీదకి రావాలంటే బస్సులు ఖచ్చితంగా కండిషన్ ఉంటే తప్ప రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా కూడా చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు. గురు థ్యాంక్ యూ మధు.